వీర హనుమాన్. తరువాయి భాగం. మణిపూర రాజ్యాన్ని ఏలుతున్న మణిధ్వజుడు పరాక్రమవంతుడే కాకుండా గొప్ప శివభక్తుడు. 100 సార్లు హోమగుండంలో తన శరీరాన్ని దహింపజేసుకున్నాడు. 10 సార్లు తల నరుక్కున్నాడు. అటువంటి ఉగ్ర పూజలతో శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటూ సారే సారేకు వరాలు పొందిన వీరసేవుడు. శివుడు త్రిశూలం అతడు కోరినప్పుడు వచ్చి శత్రు సంహారం చేస్తుంది. పాశుపతాస్త్రం కూడా ప్రసాదింపబడింది. తుదకు అతడు కోరినప్పుడు శివుడే వచ్చి అండగా నిలిచి శత్రువులతో యుద్ధం చేసే పెద్ద వరాన్ని కూడా శివుడు మణిధ్వజుడికి ఇచ్చుకున్నాడు. తనకు ఎవరి వల్ల అపజయం గాని ఆపద గాని రాకుండా శివుడే తనకు రక్షగా ఉన్నాడని మితిమీరిపోయిన గర్వంతో విర్రవీగిపోయి మణిధ్వజుడు నిరంకుశంగా పాలిస్తున్నాడు. శివుణ్ణి కాక ఇతర దేవుళ్లను మతాలను నమ్మిన వారందరినీ దేశం నుండి వెళ్ళగొట్టాడు. శివాలయాలు తప్ప మరే ఆలయాలు లేకుండా ధ్వంసం చేయించాడు. మణిధ్వజుడి వల్ల అగచాట్లు పడుతున్న వారంతా అయోధ్యకు శరణార్థులుగా పోయి రాముడితో మొరపెట్టుకున్నారు. మణిధ్వజుడి అహంకారం నశించే కాలం ఆసన్నమైందని, వారి అగచాట్లు త్వరలోనే తీరుతాయని రాముడు వారికి అభయం ఇచ్చి అంతవరకు తన రాజ్యంలో సుఖంగా ఉండమని శరణిచ్చాడు. స్వైర విహారం చేస్తూ వస్తున్న రాముడి యాగశ్వం తొలిడెక్క తన రాజ్య సరిహద్దు మీద పడగానే మణిధ్వజుడు దాన్ని పట్టి తన రాజధాని మణిపురం అశ్వశాలలో బంధించాడు. గుర్రాన్ని విడిచిపెట్టి రాముడి పట్ల స్నేహభావాన్ని చూపవలసిందని మణిధ్వజుడికి చెప్పిరమని లక్ష్మణుడు రాచమర్యాదగా దూతను పంపాడు. మణిధ్వజుడు దూత వీపు మీద కాల్చిన త్రిశూలంతో వాత పెట్టించి రావణాది శివభక్తులను చంపిన రాముణ్ణి శివప్రీతగా భైరవుడి విగ్రహం ముందు చిత్రవద చేసి బలి ఇద్దామని ఉవ్విళ్ళూరుతున్నాను. 1,000,000 మంది రాములు వచ్చినా నాకు లెక్కలేదు. త్రిశూలం ముద్రలు వేయించి పంపుతున్నాను. నేను చెప్పినట్లుగా వెళ్ళి చెప్పు అని దూత నెత్తిమీద గంపెడు భస్మాన్ని గుమ్మరింపించాడు. అంతవరకు ఎటువంటి ఘర్షణ లేకుండా వస్తున్న లక్ష్మణ భరత శత్రుఘ్నులకు మణిధ్వజుడితో యుద్ధం తప్పనిసరి అయింది. భరతుడు పూరించిన పాంచజన్యం లాంటి శంఖధ్వనితో దిక్కులు పిక్కటిల్లుతుండగా ఒక వంక శత్రుఘ్నుడు సుదర్శన చక్రంలాగా విజృంభిస్తుంటే తన వంక 1000 పడగలు నిప్పు బుసలు కొడుతూ ఉన్న శేషసర్పంలాగా ఎత్తి వస్తున్న లక్ష్మణుడి ప్రచండ దాటికి మణిధ్వజుడు తట్టుకోలేక శివుని త్రిశూలాన్ని పిలిచాడు. అప్పుడు మణిధ్వజుడు పూజామందిరం నుంచి మెరుపులాగా ఉరుముకుంటూ త్రిశూలం లక్ష్మణుడి మీదకు దూసుకుంటూ వెళ్ళింది. సరిగ్గా అదే సమయానికి హనుమంతుడు లక్ష్మణుడికి అడ్డంగా వెళ్లి ఏనుగు తొండంతో చెరుగ్గడ్ను పట్టుకున్నట్లుగా లక్ష్మణుడిని సంహరించడానికి వస్తున్న శివుడి త్రిశూలాన్ని ఎడమ చేతితో ఒడిసి పట్టుకొని గంభీరాకృతితో శివుడిలాగే నిల్చున్నాడు. మణిధ్వజుడు సంభ్రమంతో శివుడే దిగివచ్చాడనుకొని చేతులెత్తి జోడించబోతుంటే నవ్వి హనుమంతుడు, ఓయ్ శివమహాభక్తుడా, నేను శివుణ్ణి కాను, ఒక కోతిని, హనుమంతుణ్ణి, రాముడు బంటును, తెలిసిందా అంటూ గదనెత్తి లంఘించాడు. మణిధ్వజుడు వేటు తప్పించుకొని దూరంగా పారిపోయి హనుమంతుణ్ణి చూసి తెల్లమొహం వేశాడు. హనుమంతుడి జటాజూటం గాలిలో ఎగురుతున్నది. కళ్ళు అగ్నిగోళంలా మెరుస్తున్నాయి. ఒక చేత్తో త్రిశూలాన్ని నేలకు తాటించి పట్టుకొని అపర పరమేశ్వరుడిలాగా నిల్చున్నాడు. తనకు చావు తప్పదనే భయంతో మణిధ్వజుడు ఎలాగో తెగించి పాశుపత్రాస్త్రం గుర్తు తెచ్చుకొని మంత్రం జపించి వింటికి సంధించి విడిచాడు. పాశుపత్రాస్త్రం వేడికి ఆ ప్రదేశమంతా ఉడికిపోయింది. లక్ష్మణ భరత శత్రుఘ్నుడు వారి సైన్యమంతా నేలకు ఒరిగి మూర్ఛపోయారు. హనుమంతుడు రామనామం జపిస్తూ రొమ్ము విరుచుకొని అస్త్రానికి ఎదురుగా వెళ్ళాడు. పాశాస్త్రం హనుమంతుడి గుండెను తాకి చీపురు పుడకలాగా విరిగి హనుమంతుడిలో లీనమైంది. హనుమంతుడు మణిధ్వజుడు రథాన్ని తుత్తునియలు చేసి గదతో కొట్టి అతన్ని చంపడానికి విరుచుకుపడ్డాడు. మణిధ్వజుడు దెబ్బతిని చావకుండా పరుగు పరుగున పారిపోయి పూజామందిరంలో శివలింగానికి తలబాదుకుంటూ హరహర మహాదేవ, వేగంగా రా అంటూ అరిచాడు. ఏమిటిది మణిధ్వజ, 1,000,000 మంది రాములొచ్చినా లెక్కలేదన్నావే, ఒక్క రాముడి బంటుని ఎదుర్కోలేవా? వెళ్ళి యుద్ధం చేయి, నీకండగా నేను నిలబడతాను అని శివలింగం నుంచి మాటలు వినిపించాయి. ఇచ్చిన వరం ప్రకారం నందివాహనం ఎక్కి శివుడి యుద్ధరంగంలో అండగా మణిధ్వజుడి ముందు సాక్షాత్కరించాడు. హనుమంతుడు శివుడితో, నువ్వు దేవుడివే కావచ్చు గాని నీకు నేను జంకేదే లేదు, కాచుకో అంటూ సింహగర్జనం చేసి శివుడి మీదకు బయలుదేరాడు. నంది బెదిరిపోయి శివుణ్ణి క్రిందకు పడద్రోసి పారిపోయింది. శివుడు సర్దుకొని లేచి హనుమంతుడితో, నా త్రిశూలాన్ని పట్టేశావు, పాశస్త్రాన్ని నీలో ఐక్యం చేసుకున్నావు. ఇలా చేయడం విష్ణుదేవుడికి ఒక్కడికే సాధ్యం. నువ్వు విష్ణువా, విష్ణు భక్తుడివా, ఎవరు నువ్వు అన్నాడు. మీ దేవుళ్లతో నాకు నిమిత్తం లేదు. నేను మానవుడైన రాముని నమ్ముకునేవాణ్ణి. కోతినైన నాకు ఆ మానవుడే దేవుడు. బుద్ధి కూడా కోతిలాగే అతి చంచలమైనది. నా బుద్ధిని ఏకాగ్రతతో ఉత్తమ మానవుడి మీద నిలిపి అంతులేని మనోబలాన్ని, సాహస పరాక్రమాల్ని పొందాను. దీన్ని భక్తి అన్నా లక్ష్య సాధన అన్నా రెండూ ఒకటే.
లోక కళ్యాణం కోసం నేను నమ్మిన మానవుడు చేస్తున్న అశ్వమేధ యాగాన్ని ఏ దైవభక్తి ఎటువంటి శక్తులు అడ్డలేవు. భక్తులమని చెప్పి మణిధ్వజుడు లాంటి వాళ్ళు చేస్తున్నదేమిటి? ఇలాంటి అహంకారులకు స్వార్థపరులకు అండగా నిలిచే దేవుళ్ళు లేకపోతేనే అని హనుమంతుడు దిక్కులు దద్దరిల్లేలాగా గద్దించాడు. ఆ మాటలకు శివుడు నవ్వుకొని లేని కోపాన్ని తెచ్చిపెట్టుకుంటూ నా ఫాలనేత్రాన్ని తెరుస్తున్నాను, కాచుకో అన్నాడు. త్వరగా తెరు, నీ భక్తుడికి కనువిప్పు కలిగించు అన్నాడు హనుమంతుడు. శివుడు తన మూడో కన్ను తెరవగానే బగ్గున ప్రళయాగ్ని హనుమంతుడికి మీదకు దూసుకువచ్చింది. హనుమంతుడు కూడా చేయి చాచి అగ్నిని దోసెట్లో పట్టి ఒకప్పుడు శివుడు హాలాహలాన్ని తాగినట్లుగా రామార్పణమస్తు అంటూ నోట్లో వేసుకుని గుటుక్కున మిరింగేశాడు. శివుడు మణిధ్వజుణ్ణి చూసి అంతా చూశావుగా, ఇహ నేను చేయగలిగింది ఏమీ లేదు. హనుమంతుడు ఎవరో కాదు, నా ఆత్మస్వరూపమే. నా అంశతో అవతరించిన అతనిలో నా సర్వశక్తులు లీనమైనాయి. అతని వల్ల భక్తి అంటే ఏమిటో తెలుసుకో అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఈలోగా హనుమంతుడు రివ్వున ద్రోణగిరికి వెళ్లి సంజీవకరణిని పెళ్లగించి తీసుకుని వచ్చి మూర్ఛపడి ఉన్న లక్ష్మణ భరత శత్రుఘ్నులను సైన్యాన్ని బ్రతికించాడు. మణిధ్వజుడికి కనువిప్పు కలిగింది. హనుమంతుడు ముందు మోకరిల్లి అంజలి ఘటించాడు. హనుమంతుడు అతడితో, మణిధ్వజ, స్వార్థంతో నీ భక్తి ఎంత క్షుద్రమైపోయిందో గ్రహించావా? స్వప్రయోజనాలన్నీ కోరి ఈశ్వరుణ్ణి సేవకుడిగా వినియోగించుకోవడం భక్తి కాదు. జీవకోటి సుఖంగా ఉండాలనే ఈశ్వర సంకల్పాన్ని నెరవేర్చడమే భక్తి. నీలాంటి వారి వల్ల దేవుళ్ళ పరువు పోతున్నది. భక్తులు అనిపించుకొనే స్వార్థపరులను అహంకారులను యావగించుకొని మంచివాళ్ళు నాస్తికులుగా మారిపోతున్నారు. ఇప్పుడు నీ అజ్ఞానం తొలగింది గనుక ఇక నుండి ద్వేషం వదిలి దైవత్వం అన్నిటిలోనూ ఒకటేనని గుర్తుంచుకొని ప్రజలందరి సుఖమే నీ పరమావధిగా పాలించు అని చెప్పాడు. అప్పుడు మణిధ్వజుడు, ఆంజనేయ స్వామి, గర్వం మితిమీరి భంగపడితేనే గాని జ్ఞానం రాదు. నా గర్వం మితిమీరడానికి శివుడు నేను కోరిన వరాలన్నీ ఇచ్చాడని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. గర్వంతో నేను బంధించిన యాగాశ్వం నాకే మేలు చేసింది, జ్ఞానోదయం కలిగించింది. ఇదంతా రాముడి దయ అనుకుంటాను. నేను రాముడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకొని నన్ను తన బందుకోట్లో చేర్చుకోమని అర్థిస్తాను అని చెప్పి యాగాశ్వాన్ని తెచ్చి వినమ్రుడై లక్ష్మణుడికి అప్పగించాడు. యాగాశ్వాన్ని స్వేచ్ఛగా వదిలి అందరూ దాని వెంట బయలుదేరారు. వారికి మణిధ్వజుడు ఘనంగా వీడ్కోలు ఇచ్చాడు. మణిధ్వజుడికి శుభ శోభ అనే ఇద్దరు చక్కని కుమార్తెలున్నారు. వాళ్ళు కూడా కవలలుగా పుట్టినవారే. వారిని వెంటబెట్టుకొని మణిధ్వజుడు అయోధ్యకు వెళ్లి రాముణ్ణి తన తప్పిదాన్ని మన్నించమని వేడుకున్నాడు. రాముడు మణిధ్వజుణ్ణి మిత్రుడుగా ఆదరించాడు. తరువాత మణిధ్వజుడు తన కుమార్తెలను లవకుశులకు వధువులుగా అంగీకరించి తనకు రఘువంశంతో బాంధవ్యం భాగ్యం కలిగించమని అర్థించాడు. రాముడు అంగీకరించి అశ్వమేధ పూర్తి కాగానే పెళ్లిళ్లు జరపవచ్చునని అన్నాడు. మణిధ్వజుడు తాను వెళ్ళగొట్టిన వారందరినీ సాదరంగా తన రాజ్యానికి తీసుకువెళ్లి ప్రజాశ్రేయస్సునే శివపూజగా, ప్రజాసేవనే భక్తిగా ఎంచి రాజ్య పరిపాలనను సాగించాడు. రాముడి యాగశ్వం తూర్పు నుండి దక్షిణ పడమరలను నానా దేశాల్లో తిరిగి స్వేచ్ఛగా అయోధ్యకు తిరిగి వచ్చింది. అశ్వమేధ పరిసమాప్తికి కిష్కింద నుండి సుగ్రీవాది వానరులు, లంక నుండి విభీషణుడు, మణిపురం నుండి మణిధ్వజుడు, అనేక మంది దేశాల రాజులు గొప్ప కానుకలతో వచ్చారు. విభీషణుడు మంచి ముత్యాలను పగడాలను బండ్లతో తెచ్చాడు. సుగ్రీవుడు వజ్రాలను బంగారాన్ని తీసుకొచ్చాడు. మణిధ్వజుడు గరుడ పచ్చలను కెంపులను చీనాంబరాలను తెచ్చాడు. దేశాల రాజులు తెచ్చిన వెండి బంగారాలతో కోశాగారం నిండిపోయి ఆరుబయట రాసులుగా పోగుపడ్డాయి. లక్ష్మణ భరత శత్రుఘ్నులు నానా దేశాల్లో ఘన స్వాగతాలు రాచమర్యాదలు పొంది దిగ్విజయంగా సైన్యంతో అయోధ్యకు చేరుకున్నారు. వారి వెనకగా హనుమంతుడు భరద్వాజ, గౌతమ, ఆత్రి, అగస్త్యాది ఋషులతో వచ్చాడు. రాముడికి అస్త్రగురువైన విశ్వామిత్రుని ప్రత్యేకంగా ఆహ్వానించుకొని వచ్చాడు. అశ్వమేధ యాగం పరిసమాప్తి ఘనంగా జరిగింది. రాముడు ధన ధాన్యాలను ఇంటింటికి పంపించాడు. రాజ్యంలోని పుణ్యస్త్రీలందరికీ రత్నాల నగలను బంగారాన్ని పంచిపెట్టాడు. ప్రజాహిత కార్యాలు చేసేవారికి అనేక విలువైన బహుమతులను ఇచ్చి సన్మానాలు జరిపించాడు. తరువాత అందరూ మణిపుర రాజ్యానికి మణిధ్వజుడి ఆహ్వానంపై తరలి వెళ్లారు. మణిపురంలో కుషుడికి శుభతోను, లవుడికి శోభతోను వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి సందర్భంలో మణిధ్వజుడు తన రాజ్యాన్నంతను లవకుశులకు కానుకగా చదివించి కొన్నాళ్ళ తర్వాత తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఇదండి ఇవాళ కథ. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.